హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. జిల్లా కోర్టులో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగము, రాత పరీక్ష లేదు. మీకు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాస్ అయిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ మనకి 18 నుంచి 34 సంవత్సరాలు ఉన్న వారందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఈ జాబ్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు షేర్ చేయడం వల్ల మీరు వారికి పరోక్షంగా ఉపయోగపడిన వారు అవుతారు. ఎందుకంటే వారికి ఫైనాన్స్గా మీరు హెల్ప్ చేసినా చేయకపోయినా కానీ ఇలాంటి నోటిఫికేషన్ షేర్ చేశారనుకోండి, వాళ్ళు అప్లై చేసుకుని ఒక ఉద్యోగం కొట్టారనుకోండి, వారికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబానికి మీరు ఫైనాన్స్కి హెల్ప్ చేసినట్టు వారు అవుతారు. కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మనకి 31/3/2020 నాటికల్లా మీకు 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వయసు ఉన్న వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ జాబ్కి ఎడ్యుకేషన్ ఏంటంటే మనకి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎనీ బిట్వీన్ 7th to 10th. నేను తమ్మునీళ్ళు కూడా పెట్టడం జరిగింది. 7 నుంచి 10వ తరగతి పాస్ అయిన వారు ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా చేస్తారంటే, మీకు ఒక 20 అప్లికేషన్స్ వచ్చినాయనుకోండి, షార్ట్ లిస్టెడ్ చేసి మార్క్స్ బట్టి, మీకు వచ్చిన మార్క్స్ బట్టి షార్ట్ లిస్టెడ్ చేసి వారు మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇదైతే ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ ఇక్కడ ఫోటో అయితే అంటించవలసి ఉంటుంది. ఫుల్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఏజ్ 31/3/2020 నాటికల్లా మీ ఏజ్ ఎంత ఉందనేసి రాయవలసి ఉంటుంది. కేటగిరీ మేలా ఫీమేలా, తర్వాత నేషనాలిటీ, తర్వాత రిలీజను, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అకాడమిక్, టెక్నికల్, అదర్స్ ఏమంటారంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి. కానీ ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదు వీరు. లేకపోయినా కానీ నో అయితే నో అని రాయండి. ఉంటే ఏదైనా రాయొచ్చు అక్కడ. లోకలా, నాన్ లోకల్ అంటే మన ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మీరు తెలంగాణ వారు అయితే లోకల్ అని, ఏపీ వారు అయితే నాన్ లోకల్ అని రాయండి. పర్మనెంట్ అడ్రస్ రాయండి, కరస్పాండెన్స్ అడ్రస్ రాయండి. తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ మీ పేరు, స్టేషన్, మీ ఊరు పేరు, డేటు రాసి దీన్ని పంపించవలసి ఉంటుంది. దీంతో ఫలంగా మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, తర్వాత లోకల్ అయితే లోకల్, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. సెల్ఫ్ అడ్రస్ రిజిస్టర్ పోస్ట్ కవరు ₹25 అంటించిన కవర్ అయితే ఉండాలి. అంటే మీకు చాలామంది తెలియదు, చాలామంది నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. సెల్ఫ్ అడ్రస్ అంటే 2 అడ్రస్లో మీ అడ్రస్ రాయాలి. చాలామంది ఏం రాస్తున్నారు, సెల్ఫ్ అడ్రస్ అంటే 2 ఫ్రమ్లోనేమో మీది రాసి 2లోనేమో ఆఫీస్ అడ్రస్ రాసేస్తున్నారు. అలా కాదు, 2 అడ్రస్లో సెల్ఫ్ అంటే మీ అడ్రస్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. మరీ చెప్తున్నాను. చాలామంది అప్లికేషన్, సార్ మేము అప్లికేషన్ పెట్టాము ఎందుకు రాలేదంటే దీనివల్ల సగం మందికి రిజెక్ట్ అవుతుంది. సెల్ఫ్ అడ్రస్ అంటే మీకు ఇక్కడ మీ అడ్రస్ రాయాలి. మీ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రాయవలసి ఉంటుంది. రాసిన తర్వాత ఇక్కడ ₹25 పోస్టల్ స్టాంప్ అంటించవలసి ఉంటుంది. కొంతమంది పోస్టల్ స్టాంప్ అంటించకుండా పంపించడం జరుగుతుంది, వారిది కూడా రిజెక్ట్ అయిపోతుంది. అందువలన ఇలాంటి తప్పులైతే మీరు అసలు చేయకండి. ఈ నోటిఫికేషన్లో మనకి సబార్డినేట్కి ఒక పోస్ట్ అయితే ఉంది. చాలామంది అని అడుగుతున్నారు, సార్ ఒకే పోస్ట్ ఉంది కదా సార్ ఎందుకు పెడుతున్నారు అని చాలామంది నాకు కామెంట్ రూపంలో జరుగుతుంది. సార్ మీకు కావాల్సింది ఒకే పోస్టు, ఒక వ్యక్తికి ఒక పోస్టే కావాలి. దానికి ఒక పోస్ట్ కోసము ఒక 100 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందువల్ల మీకు కావాల్సింది ఒకటి కాబట్టి మీరు కష్టపడి చదివితే మీకు ఈ పోస్ట్ అయితే రావడం అవుతుంది. 100 మందిలో మీరు ఒకళ్ళు అయితేనే మీకు ఉద్యోగం వస్తుంది. అంతేగాని మా ఒక 100 ఉద్యోగాలు ఉన్నాయి అనుకుంటే మీకు 100 మంది పెట్టరు కదా. మీకు 100 ఉద్యోగాలకి 1,00,000 మంది పెడతారు. ఒక ఉద్యోగానికి 100 మంది పెట్టినా, 100 ఉద్యోగాలు 1,00,000 మంది పెట్టినా ఒకే విధంగా అవుతుంది. కాబట్టి మీరు ఒక పోస్టే ఉంది కదా అని పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ ఉద్యోగం మీకు కాంట్రాక్ట్ బేస్లో తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి కోర్టులో, మిమ్మల్ని అయితే వదలరు. అక్కడి నుంచే మనకి పర్మనెంట్
జాబ్స్ వచ్చినప్పుడు కూడా మీకు అక్కడ ఈ ఎక్స్పీరియన్స్ మీకు పనికొస్తుంది. అప్పుడు మీరు కంపల్సరీ దీనికి గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకి ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సీజనల్ కోర్టు జయశంకర్ భూపాలపల్లి నుంచి మనకు రావడం అయితే జరిగింది. 17/4/2026 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇక్కడ ఉంది. ఇది మీకు దీనికి ఎప్పటిలోగా పంపించవలసి ఉంటుందంటే 27/4/2026 కల్లా దీన్ని సెండ్ చేయవలసి ఉంటుంది. మీకు 1 year కోసం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. దీన్ని మీరు పోస్ట్లోనే పంపించవలసి ఉంటుంది. కొరియర్లో కానీ డైరెక్ట్గా పట్టుకెళ్ళి ఇస్తే కానీ రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి జయశంకర్ భూపాలపల్లికి మీరైతే పంపించవచ్చు. ఆంధ్రప్రదేశ్ వారు తెలంగాణ వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలామంది డౌట్లు అడుగుతారు, సార్ మాది ఆంధ్రప్రదేశ్ మేము అప్లై చేసుకోవచ్చా సార్, మేము తెలంగాణ మీరు అప్లై చేసుకోవచ్చా? తెలంగాణలో ఉంది కాబట్టి అయినా కానీ మీరు ఆంధ్రప్రదేశ్ వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అప్లికేషన్లో లోకలా నాన్ లోకల్ అన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ వారు అయితే నాన్ లోకల్ అవుతారు, తెలంగాణ వారు అయితే లోకల్ అవుతారు. అదే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు కదా, ఈ కాలం అయితే ఫిల్ చేయండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ ఉంచడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలిస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, బాయ్.